హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ లోకల్ మీడియా. అయితే ఈరోజు మేము ప్రస్తుతానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాంభద్రపురంలో ఉన్నాం. అయితే ఈ రాంభద్రపురం మన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మనకి స్టేట్లో డిస్టిక్లో చాలా జ్వరాలు ఎక్కువ రావడం జరుగుతుంది, వైరల్ జ్వరాలు. అయితే వీటి గురించి మన డాక్టర్ శిరీష మేడం గారు మనకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జ్వరాల్లో మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాల నుండి మనం విముక్తి పొందొచ్చు అని కొన్ని విషయాలు మన డాక్టర్ మేడం గారు చెప్పడం జరుగుతుంది. అయితే డాక్టర్ శిరీష మేడం గారు ఇప్పుడు మనకి జ్వరాల గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో గారు చెప్తారు. మేడం గారు నమస్తే. మేడం గారు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి వైరల్ ఫీవర్లు ఎక్కువ రావడం జరుగుతుంది కదా మేడం. అయితే మనం పబ్లిక్లో మీ తరపు నుండి కొన్ని మంచి విషయాలు చెప్పండి మేడం. 5-6 రోజుల నుంచి చూస్తే వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. సో మురికి నీరు ఎక్కడ పడితే అక్కడే స్టాగ్నెట్ అయిపోతుంది. మనం చిన్న టిప్స్ తీసుకోవడం ద్వారా మనం చాలా వ్యాధుల నుంచి అరికట్టుకోవచ్చు అనమాట. మెయిన్ సీజనల్ డిసీజెస్ అని అంటారు. సీజనల్ డిసీజెస్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మనకి ఎక్కువగా వచ్చేది ఈ ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియాసిస్ ఇలాంటివన్నీ కూడా మనం సీజనల్ డిసీజెస్గానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏంటంటే మెయిన్ లక్షణాలు ఏంటంటే ఎక్కువ ఫస్ట్ వచ్చేది జలుబు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇంకా శ్వాస తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం చిన్న టిప్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం వాటిని అరికట్టచ్చు అనమాట. సీజనల్ డిసీజెస్లో మెయిన్ ఏంటంటే ఏదైనా ఫస్ట్ వచ్చేది ఫీవరే అనమాట. ఫీవర్ రాగానే ఒక 2-3 డేస్ మనం చూడొచ్చు. అంటే మనకు తెలుస్తుంది ఆకలి తగ్గుతుందా లేదా, మనం ఏమైనా తినాలనిపిస్తుందా, అసలు మనం లెగ్గలుగుతున్నామా లేదా, ఇలాంటివి మెయిన్ చూసుకోవాలి. లేదు పర్లేదు నేను బాగానే ఉన్నాను, తినగలుగుతున్నాను, లెగ్గలుగుతున్నాను అంటే కొంచెం పర్వాలేదు. కాదు బాగా నీరసంగా ఉంది అంటే మాత్రం మీ అందుబాటులో ఉన్న పిహెచ్సికి మీరు రావచ్చు. 24/7 మేము అవైలబుల్గా ఉంటాము. స్టాఫ్ అందరూ అవైలబుల్గా ఉంటాము. ఇప్పుడు మనకి ఎక్కువ పరిశుభ్రత లేపడం కూడా జ్వరాలు ఎక్కువ రావడం జరుగుతుంది మేడం. ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకి మెయిన్గా వచ్చేది దోమకాటు వల్లే కదా. ఇప్పుడు మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ దోమకాటు వల్లే వస్తున్నాయి. మెయిన్గా మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఇది జరుగుతుంది అనమాట. కాబట్టి వర్షాకాలంలో కానీ లేకపోతే ఈ వాటర్ ఎప్పటికప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాటర్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గోళాలు కొంటున్నాయి కానీ దానికి కన్నం ఉండట్లేదు. ఆ ఉన్న వాటర్లోనే మళ్ళీ వాటర్ వేసేస్తున్నారు అనమాట. వర్షం నీళ్ళలో వచ్చిన వాటర్ కూడా మళ్ళీ వాటర్ వేసేయడం వల్ల ఏంటంటే కింద ఆ లార్వా అనేది పెరిగిపోతుంది అనమాట. అది కాకుండా ఎప్పటికప్పుడు కుండీలు ఖాళీ చేసుకుని, అందుకే గవర్నమెంట్లో మనం చేసేది ఏంటంటే డ్రై డేగా పరిగణిస్తామన్నమాట. అంటే డ్రై డే మీన్స్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఆ రోజు ఎక్కడైనా టైర్లు వాటర్ ఉండిపోయినా లేకపోతే కొబ్బరి బండాల్లో తాగేసి కొట్టకుండా అలా ఉండిపోయినవన్నీ కూడా వాటిలో ఈ దోమలు వచ్చేస్తాయి అనమాట. అందుకనే అవన్నీ ఫ్రైడే క్లియర్ చేసి డ్రై డేగా పరిగణిస్తామన్నమాట. మెయిన్ ఏంటంటే అది చూసుకోలేమో అనుకున్నప్పుడు దోమకాటు నుంచి ఎలా రక్షించుకోవాలి, మెయిన్ దోమతెరలు వాడడం కానీ లేకపోతే ఏదైనా క్రీమ్స్ వాడి లేకపోతే ఈవినింగ్ 6 తర్వాత బయటకు వెళ్లకుండా చిన్నపిల్లలకైతే ఫుల్గా కవర్ చేసి అవి చూడాలన్నమాట. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే వాటర్ కూడా కలుషితమైన వాటర్ తాగడం వల్ల కూడా ఇప్పుడు పిల్లలు బయటకు స్కూల్కి వెళ్తున్నారు. సో ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే బయట వాటర్ కానీ అవాయిడ్ చేయమని చెప్పాలి. ఇంటి దగ్గరే కాచి వడపోచి చల్లార్చిన నీటిని బాటిల్ వేసి స్కూల్కి పంపించాలి. ఇంట్లో పెద్దలు ఎవరన్నా కూడా అలాంటి వాటర్ని తీసుకోవడం మంచిది. అండ్ వండుకున్న ఆహార పదార్థాలు అన్నింటి మీద కూడా మూతలు పెట్టుకోవడం చాలా మంచిది. ఈగలు కానీ దోమలు కానీ బొద్దింకలు కానీ ఏమి రాకుండా ఉంటే కూడా చాలా మంచిది. ఎక్కువగా మనం మెయిన్గా ప్రతి ఇంటికి కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుభ్రత మెయిన్ ముఖ్యం. మెయిన్ నిల్వ వాటర్ అనేది మనం తప్పనిసరిగా ఉంచుకోకుండా చూసుకోవాలి. నిల్వ వాటర్ ఉందంటే దోమలు ఎక్కువ రావడం వల్ల ఆ దోమలు మనకు కొరడం వల్ల మనకి ఎక్కువ జ్వరాలు రావడం జరుగుతుంది. మెయిన్గా అది మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు వెళ్ళి వచ్చాక అంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది మారారు. మెయిన్ చిన్న థింగ్ ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అయినా తినే ముందైనా పిల్లలకు నేర్పించాలి. మనం పెద్దలు పాటించాల్సింది కూడా అదే. ఒక్క హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల మనం చాలా జబ్బులు నివారించగలం అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంతమంది బయట ఈ వర్షాకాలంలో ఇంకా వాతావరణం ఎలా ఉంది కదా అని బయట జంక్ ఫుడ్ తినడం అది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫుడ్ పాయిజనింగ్ జరిగి వామిటింగ్స్, మోషన్స్ చాలా చూస్తున్నాము. ప్రాణం మీదకి వచ్చి కోసం చూసుకుంటే ప్రాణం మీద వరకు వెళ్తుంది అనమాట. ఈ టైంలో హ్యాండ్ వాష్ ముఖ్యంగా చేసుకోండి. ఇంట్లో చేసిన పదార్థాలే తీసుకోండి. బయట జంక్ ఫుడ్ అది తినద్దు. అండ్ మోరోవర్ హ్యాండ్ వాష్ బాగా చేసుకోవాలి. ఎటువంటి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఏదన్నా అయితే అందరూ వెంటనే యాంటీబయాటిక్కి వెళ్ళిపోతారు. అది ఏమాత్రము కరెక్ట్ కాదు. జస్ట్ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు మోషన్స్కి, వామిటింగ్స్కి. జస్ట్ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగడం ద్వారా కొబ్బరి బొండాలు కానీ బార్లీ నీళ్ళు తీసుకోవడం వల్ల కూడా మనం వాటిని చాలా అరికట్టవచ్చు. థ్యాంక్ యూ మేడం. కొంచెం జాగ్రత్త విషయాలు చెప్పడం చాలా సంతోషం మేడం. మన ప్రతి ఒక్క మేడం గారు చెప్పిన ప్రతి విషయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ఎందుకంటే మనం పాటిస్తే మన ఆరోగ్యం మహాభాగ్యం పెద్దలు అన్నారు.
అదేవిధంగా మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. మన శుభ్రత మనకు ముఖ్యం, మన ఆరోగ్యం మనకు ముఖ్యం. ఓకేనా? ప్రతి వారు మేడం గారు చెప్పిన డాక్టర్ శిరీష మేడం గారు చెప్పిన ప్రతి విషయం కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకి డాక్టర్ శిరీష మేడం గారు చెప్పిన ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా మురికి వాటర్ అనేది ఎక్కడెక్కడ నిల్వ లేకుండా మనం చూసుకోవాలి. మురికి వాటర్ నిల్వ లేకపోతే మన ఆరోగ్యం మనకు బాగుంటుంది. అది ప్రతి విషయం కూడా డాక్టర్ శిరీష మేడం చెప్పిన ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరు అందరూ పాటించాల్సిందిగా మా మనస్ఫూర్తిగా ఆర్ఎస్ లోకల్ మీడియా తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై హింద్, ఆర్ఎస్ లోకల్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.